మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నెంబర్ 9959. నమస్తే, NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. చేయాలని ఆల్మేవ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారూక్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ రోజు షాహ్ షబ్గుట్టాలోని సంఘ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి సంఘ ప్రధాన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అయ్యూబ్ గారు, ఉపాధ్యక్షులు వహీషా గారు, పెన్షనర్ జిల్లా అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ గారు, జైనులాబుద్దీన్ గారు, అదేవిధంగా హకీం గారు, ఖాదర్ గారు, అశోక్ కుమార్ గారు మరియు అఖిల్ గారు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉద్యోగ ఈరోజు షాషబ్గుట్టలోని తెలంగాణ ఆల్మేవా కార్యాలయంలో జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అయ్యూబ్ గారు, ఉపాధ్యక్షులు వహీషా గారు, పెన్షనర్ యూనిట్ జిల్లా అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ గారు, జైనులాబుద్దీన్ గారు, అదేవిధంగా హకీం గారు, ఖాదర్ గారు, అశోక్ కుమార్ గారు మరియు అఖిల్ గారు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులపై చర్చ జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల 19,854 ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి దాదాపు 50,000 ఉపాధ్యాయులకు బదిలీలు చేశారు. అవి చాలా అద్భుతంగా, చాలా పారదర్శకంగా బదిలీలు జరగడం వల్ల ఈ సమావేశం హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు అవసరమైతే కాంట్రాక్టర్స్ యొక్క బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలను వెంటనే ప్రకటించవలసిందిగా, దానితో పాటు పిఆర్సీపై వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పిఆర్సీ కమిషన్కు ఇచ్చినటువంటి విజ్ఞప్తులను పరిశీలన తీసుకొని వెంటనే 50% ఫిట్మెంట్తో పిఆర్సీ ప్రకటించాల్సిన ఆవశ్యకత గురించి చర్చించడం జరిగింది. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వము గత 2 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులు, ప్రధానంగా జీపీఎఫ్ బిల్లులు, వాటితో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, టీఎస్జేఎల్ఐ బిల్లులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులను వెంటనే అవసరమైతే కాంట్రాక్టర్ యొక్క బిల్లులు పెండింగ్లో పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయులకు బిల్లులు మంజూరు చేయవలసిందిగా ఈ సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.